దేని గురించి వాడుతున్నారు? పెయిన్స్ గురించి అంతే. తగ్గినాయా? బాడీ పెయిన్స్ గురించి. తగ్గినాయా? దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇక పెయిన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. 6 months మినిమం వాడమని చెప్పారు సార్. 1 month అయింది. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 64 రన్నింగ్, 63 కంప్లీటెడ్, 64 రన్నింగ్. మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? 1 month అయింది. అంతకుముందు ఎట్లా ఉండే? అంతకుముందు ఎక్కువ ఉండే, బాగా నొప్పులు ఉండే పెయిన్స్. దాంట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్సెస్ అదే, ఆ తేడా ఏంటంటే మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత తేడా కనపడ్డది. మా మిసెస్ వాడుతున్నారు, ఆమె బ్యాక్ పెయిన్లో 50% కవర్ అయింది. ఇప్పుడు మీరు మెట్లు ఎక్కినా చేసినా మీకు నొప్పులు ఏమి లేదు. అంతకుముందు ఉంటుండేనా? అంతకుముందు నొప్పి లేదు. అంటే మనకు బాగా వర్క్ చేస్తే స్ట్రెయిన్ వస్తుండే, దాంట్లో మార్పులు వచ్చింది. మేడం గారికి ఎలా ఉంది సార్ ఇప్పుడు? మీరు ఎంత 50% కవర్ అయింది సార్. 50%. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది? ఆమె 58 వరకు ఉంటుంది, 57, 58. అయితే ఆమె వారంలో 4 సార్లు ఆయిల్ పెట్టుకుంటుంది ఓకే. కాళ్ళు. నేను ఏం ఆయిల్? ఇప్పుడు మసాజ్ ఆయిల్. ఓకే. ఇప్పుడు 1 month అయిపోయింది, మసాజ్ ఆయిల్ లేదు, ఏం లేదు. ఓన్లీ క్యాప్సూల్స్ మాత్రమే వాడతాను. VR4 అంతే. VR4 వాడడం వల్ల ఈ పెయిన్స్ రావట్లేదు, బాడీ పెయిన్స్ ఏం అంత నీట్గా ఉంది. మంచి నిద్ర వస్తుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు వాడుతున్నందుకే చెప్తున్నారా లేకుంటే నిజంగా రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారా? ఇప్పుడు మాకు కోడలు వాడుతుంది, ఒక బరువు 4 kg తగ్గిపోయింది. అవి ప్రోటీన్ వాడుతుంటే. ఎంత ఉండే? ఇంతకుముందు వెయిట్ ఎంత ఉండే ఆమె? ఆమె ఇంతకు ముందు 70 వరకు ఉండే, ఇప్పుడు ఎంత ఇప్పుడు 66కి వచ్చింది. 4 kg తగ్గింది 1 month లో. అది 1 time. అదే పర్వాలేదు అండి, వెయిట్ లాస్ అయితే అయింది కదా ఇప్పుడు నీకు అది వెయిట్ లాస్ అయింది. అది కూడా రోజులో ఒక్కసారే తాగుతున్నారు సార్. నేనే ఏ చెట్లతో అదే అదే అదే. ఇప్పుడు మీరు డబుల్ వాడినా కూడా ఆ వెయిట్ లాస్ అనేది పెరిగిద్ది, మీకు అంత రిజల్ట్ అయితే వస్తుంది. అవును. ఇప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత ఎంతమంది జాయిన్ చేసిండ్రు? నేను ఒక 12 మంది జాయిన్ చేసి. 15 మంది జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగానే చేస్తున్నారా? అట్లా అందరూ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఇతను అందరు కొందరు చేస్తూ కొందరు చేస్తలేదు. సో ఇంకా మీరు ఇచ్చిన వాళ్ళలో 15 మంది మీరు ఇంట్రొడ్యూస్ చేసిన కంపెనీకి అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు 2-3 ఉన్నారు. నేను ఒక 15 మంది దీనిలో జాయిన్ చేసిండ్రు. ఆ 15 మంది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయట్లేదు. స్టార్టింగ్ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన మాట్లాడిస్తాను. ఇంకొక ఆయన ఇప్పుడు డాక్టర్, ఆయన ఆల్రెడీ నిజామాబాద్లో చేస్తుండు. ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఒక క్యాండిడేట్ తో మాట్లాడిస్తాను. ఇప్పుడు ఆయన బీపీటీ చేసిండా? బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిండా? డాక్టర్ బీపీటీ చేసిన డాక్టర్. ఇంకెంతమంది ఇంకా వేరే 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 అంటే ఇప్పుడు ఆర్ఎంపీలు, పిఎంపీలు, ఎంబీబీఎస్లు వీళ్ళంతా ఉంటారు జాయిన్ కాలేదు, అవుతారు. ఆ రేంజ్ లో మనం ఏమైనా చేసేదంటే ఇప్పుడు అంటే నేనేమనుకుంటున్నాను, మార్కెట్లో మనం ఈ కొంత అంటే దీని గురించి సబ్జెక్ట్ మీద లేకుండా వాళ్ళు ఏమంటారంటే మనం చెప్పి వాళ్ళంతా వస్తే ఇదంతా ఎందుకు తిరుగుతారు, వాళ్ళు ఎక్కడో కూర్చుని దగ్గర బిజినెస్ అవుతుంది కదా, వీళ్ళు ఇంత బ్యాగ్ వేసుకొని తిరగాల అనే ఆలోచన ఉంటుంది కదా. కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండే, కొద్ది తెలిసిన వాళ్ళు మీరు ఉన్నారు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు ఇమీడియట్గా అర్థం చేసుకుంటే మన ప్రొడక్ట్ కూడా మార్కెట్లో స్పీడ్గా ఇది అవుతుంది కదా అనేది ఆలోచన. మనం ఒక 10 మంది చెప్పినాం స్ట్రెంత్ పెరిగితే, స్ట్రెంత్ అంటే ఇక్కడ ఏంటంటే మన జాయినింగ్ శాలరీ